నేటి పునీతులు పునీత కాంటర్బరీ అడ్రియను గారు. ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినును. మంగళవారం, జనవరి 9, 2024. మొదటి పట్టణం శామ్యూల్ మొదటి గ్రంథము 1వ అధ్యాయం 9 నుండి 20 వచనాలు. ఆ దినములలో వారు షిలో వద్ద బలి అర్పించి భోజనము ముగించిన పిమ్మట అన్నా ప్రభుమందిరము ప్రవేశించెను. అప్పుడు యాజకుడు ఏలీ ప్రత్యక్ష గుడారము చెంత కూర్చుండి ఉండెను. అన్నా హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభుని ప్రార్థించెను. సైన్యములకు అధిపతివైన యావే ప్రభూ, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తియుంచుకొనుము. నాకొక మగబిడ్డననుగ్రహింపుము, ఆ శిశువును ఆమరణాంతము నీకే సమర్పించుకొందును. మంగలి కత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మొక్కుకొనెను. అన్నా ఈ రీతిగా ప్రభువు ఎదుట ప్రార్థించుచుండగా ఏలీ ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్నా హృదయమునందే ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదలుచుండెను గాని నోటి నుండి మాట మాత్రము వెలువడుటలేదు. కావున ఏలీ ఆమె తప్పత్రాగి కైపెక్కియున్నదనుకొని, ఎంతసేపిట్లు మత్తుతో మసలెదవు, ఆ ద్రాక్షసారాయమిక వదిలించుకో అనెను. అందుకు అన్నా, అయ్యా, నేను తీరని వ్యతతో బాధపడుచున్నాను. నీవనుకొన్నట్లు నేను ద్రాక్షసారాయముగాని కైపెక్కించు మద్యముగాని సేవింపలేదు. ఇంతవరకు ప్రభువు ముందు మనసు విప్పి మాటలాడుచున్నానంతే. ఈ దాసురాలు పనికిమాలినదని భావింపవలదు. కోపతాపములతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంతసేపు ప్రభుని ఎదుట మాటలాడుచుంటినే గాని వేరుగాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఏలీ, అట్లైన ప్రశాంతముగా పోయిరమ్ము, ఇశ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించునుగాక అనెను. అంతటా అన్నా, అయ్యా, ఈ దాసురాలిని అనుగ్రహింపుడు, అదే చాలు అని పలికి తన తావునకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయెను. అంతట వారు వేకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎలా అర్మెనా తన భార్య అన్నాను కూడెను. ప్రభువు ఆమెను జ్ఞప్తియందు ఉంచుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనడిగితిని అనుకుని శిశువునకు సమూవేలు అని పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు.